ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, అవేమీ తీరట్లేదు అనేటువంటి విషయానికి వస్తే కలియుగంలో రెండు మార్గాలు ఉన్నాయి. అదే గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. కలో కపి వినాయక ఫలదాయక అంటే కలియుగంలో ఈ వినాయకుడిని కానీ ఆంజనేయుడిని కానీ పూజిస్తే వెంటనే శీఘ్ర ఫలితాలు కలుగుతాయి. అయితే ఎవరైతే బాగా బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక పని చేయండి. వేప వృక్ష కాండం నుంచి కానీ మందార వృక్ష కాండం నుంచి కానీ ఒక గణపతి విగ్రహాన్ని తయారు చేయండి. తరువాత దాన్ని ప్రతిరోజు ధ్యానించడము, పూజించడం స్టార్ట్ చేయండి. ఏదైతే కోరిక ఉంటుందో ఆ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి వేప చెట్టుకి సుగంధ వాసన వెదజల్లుతుందట. దీని నుంచి తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని పూజించడం వల్ల, ధ్యానించడం వల్ల అప్పుల బాధలు ఏమైనా ఉంటే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది కామ్య సిద్ధి కలుగుతుంది. ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఆ గణపతిని ఎలా పూజించాలి అంటే గరిక పత్రములతో పూజించాలి, తర్వాత జమ్మి పత్రములతో పూజించాలి, ఎర్ర గన్నేరు పువ్వులతో పూజించాలి, తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించాలి. ఇలా పూజ చేసినటువంటి గరికను కూడా మీరు తలగడ కింద పెట్టుకుని పడుకుంటే కనుక మీకు శుభం జరుగుతుంది. ఎవరికైతే పీడకలు వస్తున్నాయో, ఎవరికైతే యొక్క నరదృష్టి ఎక్కువ ఉందో తలగడ కింద పెట్టుకుని పడుకోవడం వల్ల వాళ్ళకి ఆ దృష్టి అంతా పోతుంది, పీడకలు కూడా రాకుండా పోతాయి.